ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాకనికరములు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేసి బలపరచుము. ఉదయకాల ఆరాధనలో నీ సన్నిధి, నీ కాపుదలు మాకు దయచేయండి. వట్టివాడని ఒప్పుకొనుచున్నాను ప్రభా. నీ వాక్యం బోధించేంత యోగ్యత అర్హత నాలో లేదు ప్రభా. నీ వాక్యం ఎలా బోధించాలో నాకు నేర్పించి బలపరచుము. నీ సహాయం చేత నింపండి. నీ దర్శన భాగ్యం దయచేసి బలపరచుము. నన్ను నమ్మకస్తుడిగా చేయండి, నన్ను యథార్థవంతుడిగా చేయండి ప్రభా. నీ నీతికి దేవా తండ్రి ఆధారముగా నేను కృప దయచేసి బలపరిచి నీ ప్రభావం చేత నన్ను మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని వాక్యము వినక ముందు కొన్ని పలువులు పాడుకుందాము. రైట్ లైట్ ఇంగ్లీష్ పాటల భాగం నుంచి ఒక పాట పాడుకుందాము. 79 పేజ్ సంఖ్య చేద్దాం. ముందు పేజ్ సంఖ్య 144. క్షమించాలి. పేజ్ సంఖ్య 41వ పేజీ, పాట సంఖ్య 79. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు. క్రిస్మస్ సీజన్ మనకు స్టార్ట్ అయింది కనుక మనం ఇవాళ నుంచి క్రిస్మస్ పాటలు పాడుకుందాం. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు, బెత్లెహేమ్ మందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఉత్సాహముతో సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరి
నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి. పరాత్పరుండం నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మం మీవేళ స్తోత్రము నర్పించుము. అనాది నరరూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ఒక పల్లవి పాడుకుందాము, తదుపరి పాట కూడా పాడుకుందాం. నూట 33 పేజీలో 133 పేజీలో 24వ పల్లవి పాడుకుందాం. 132 పేజీలో 24వ పల్లవి, 132వ పేజీలో 24వ పల్లవి. మనము దేవుని పిల్లలమని పిలువబడుటకు తండ్రి మనకు ఎట్టి ప్రేమ చూపిన చూడుడి. మనమిక దేవుని పిల్లలమే, మనమిక దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమని పిలువబడుటకు తండ్రి మనకు ఎట్టి ప్రేమ చూపిన చూడుడి. మనమిక దేవుని పిల్లలమే, మనమిక దేవుని పిల్లలమే. వాక్యం వినే ముందు రక్షకుండు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. 276వ పాట, పేజ్ సంఖ్య 319 పేజీ, 319 పేజీ, 276వ పాట. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట,
రక్షకుండు దయించినాడు పోయాలారా రక్షకుండు దయించినాడు పోయాలారా తక్షణమున పోయి మనని వీక్షణ ఫలమందు దాబో రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట గగనము నుండి దిగి ఘనుడుగా ప్రియులు దూత గగనము నుండి దిగి ఘనుడుగా ప్రియులు దూత తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామంబప్పుడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జోటి పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల జోటి శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత నిల్పే రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట అనచగల్ల ఆనవాలు చెప్పుకొనుచు అనచగల్లకరి కొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి నీ తెలిపినాడు
రక్షకుడు దయించి నాడట మన కొరకు అందరూ నిలబడదాం, దయచేసి లేచి నిలబడదాం. రక్షకుడు దయించి మూడవ వచనం. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రామంబప్పుడు రక్షకుడు దయించి నాడట మన కొరకు పరమా రక్షకుడు దయించి మరొకసారి. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రామంబప్పుడు రక్షకుడు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుడు దయించి నాడట. రక్షకుడు దయించి నాడు రారి గొల్లబోయాలారా. రక్షకుడు దయించి నాడు రారి గొల్లబోయాలారా. తక్షణమున ఈ మన నిరీక్షణ ఫలముందు రక్షకుడు దయించి నాడట మన కొరకు పరమ రక్షకుడు దయించి నాడట. జీవం గల దేవా, నువ్వు మా కోసం ఉదయించావు. వర్తమానం చెప్పే దూత వైభవములో వెళ్ళిపోయింది ప్రభువా. 25 సంవత్సరాల క్రితము నీ పుట్టుకలో దేవా తండ్రి నువ్వు ఇచ్చిన వర్తమానం ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ వర్తమానం నేను మేము ఎంతవరకు 100% సేకరించి నీకోసం నడుచుకుంటాం మాకు తెలియదు ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి. వాక్యం వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయము దయచేయండి. నా సొంత మాటలు నేను పలకనివ్వద్దు ప్రభువా. నీ మాటలు దేవా తండ్రి మనుషులకు దేవా మొదట కొంత నొప్పిగా ఉన్నప్పటికీ నీ తుదకది గొప్ప ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడము. లైవ్ ద్వారా వాక్యము గాంధీనగర్ బిడ్డలు కూడా వింటున్నారు, వారికి కావాల్సిన వాక్యం కూడా దయచేయండి. ఆయా ప్రాంతాల బిడ్డలు కూడా నీ వాక్యం వింటూ ఉన్నారు, వారికి కావాల్సిన వాక్యం కూడా మీరు అందించి బలపరిచి నీ కృప చేత నింపి సౌండ్ సిస్టమ్ను, ఇంటర్నెట్ని, పిక్చర్ క్వాలిటీని అంతని కూడా అనువైన రీతిగా వినసంపగాను చూడ సఖ్యముగాను ఉండుటకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మరి ముఖ్యంగా చంటి పిల్లలు కూడా ఎలాంటి ఆటంకం కలిగించే వారుగా ఉండకుండా వారు నిద్రపోయి దేవా తండ్రి ఇతరులకు ఆటంకంగా ఉండకుండా సహాయం దయచి నిద్రమాత్రం నిర్లక్ష్యమైన స్వభావం నాలోంచి మాలను తీసివేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని వాక్యం చూద్దాం.
మనం చదువుకున్న లేఖన భాగమే ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. ఆ సంగతులైన తరువాత జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు కొంతకాలం మౌనంగా ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఈ సంగతులు అయిన తర్వాత ఏ సంగతులు? అబ్రహాము జీవితంలో ఎన్నో సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉన్నాము. అబ్రహాముకి దేవుడు నిత్యము ఒక పరిశోధన అంటే ఒక పరీక్ష, లేకపోతే అబ్రహాముకి దేవుడు కొని చెప్పేవాడు, అది వెంటనే జరిగేది కాదు. అబ్రహాం విషయంలో దేవుడు అన్నాడు, లేకవయ్యా, ఇక్కడి నుంచి నేను చూపించబో దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళమంటే అబ్రహాము వెళ్ళాడు. సగం దగ్గర టెంట్ వేసుకున్నాడు. దేవుని ఆజ్ఞను పూర్తిగా అబ్రహాము లోబడడానికి చాలా కాలము పట్టింది. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను చూపించబో దేశానికి వెళ్ళమంటే అబ్రహాముకున్న గొర్రె మేక మందలు, ఒంటెలు, ఇవన్నిటితో చూసుకుని ఒక స్థలం చూసి అబ్రహాం అనుకున్నాడు, మెస్పొతోమియా అనే ప్రాంతం బాగుంది, ఇక్కడ నా పశువులకి పాకలకి అంత అనువుగా ఉంది, చక్క అన్ని వార్చుకోవడానికి దించుకోవడానికి అంతా బాగున్న అనువైన స్థలం అనుకుని అక్కడ గుడారాలేసి ఆగిపోయాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన అబ్రహాము మధ్యలో తన తండ్రి సలహాను కొంత తీసుకుంటూ ఉండేవాడు. తండ్రి అన్నాడు, చాలేరా, బంధువుల నుంచి దేవుడు వెళ్ళిపోమన్నాడు, ఇక్కడికి వచ్చేసాం కదా, ఈ ప్రాంతంలో మన బంధువులు రక్త సంబంధులు ఎవరు లేరు కదా, ఇది బాగుంది, పశువులు నీళ్లు తాగడానికి, గడ్డి కోసుకోవడానికి, పశువుల కాపులు బాగుంది, ఇది కొంచెం పురంబోకు స్థలం లేకుంది. పోరంబోకు అన్నది బూత్ మాట, కానీ పురంబోకు అంటే పురములో ఆ ఊర్లోని వాడని స్థలము. ఆ ఊర్లో వాడని స్థలమే పురంబోకు అంటారు. మన భాష కొంచెం వేరుగా ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ అక్కడ మీరు పాకలు వేసేసుకున్నారు, అయిపోయిన తర్వాత దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏది చెప్పినా, డాడీ దేవుడు నాతో ఇలాగా చెప్పాడు అంటే డాడీ మాట కొంత, దేవుని మాట కొంత చేసేవాడు. కొన్ని దినములు అయిపోతే డాడీ లేకుండా అయిపోయాడు. ఉన్నాడు అబ్రహాము తండ్రి చనిపోయాడు. అబ్రహాము తండ్రి దేవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ అబ్రహాముతో రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ప్రభువా, వచ్చేసాను కదా, ఈ ప్లేస్ మాకు అలవాటు అయిపోయింది, ఈ ప్లేస్ సౌఖ్యంగా ఉంది, ఇక్కడ ఇల్లు గుడారాలు వేసేసుకున్నాం, ఒంట్ల కోసం అది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం, ఇక్కడి నుంచి కదలేమన్నట్లుగా ఉంటే ప్రభు వెళ్ళమంటే అబ్రహాము బయలుదేరి దేవుడు చూపించిన స్థలానికి ఇంచుమించుగా వచ్చేసిన తర్వాత అబ్రహాము ఏదైనా, ఇప్పుడు తండ్రి ఉన్నాడా? లేడు.
అబ్రహాముకి పోనేదైనా ఆలోచించి చేద్దామంటే కొడుకు కూడా లేడు. భార్య అని ఏదన్నా అడుగుదామంటే జాగ్రత్తగా విందాం. భార్య అని ఏదైనా అడుగుదాము, ఆమె సలహా తీసుకుందామంటే ఆమె ప్రతిదానికి ఎగతాళిగా నవ్వే మనిషి కదా. కొన్నిసార్లు మనం చేసే పనులు మన ఇంట్లో భర్తకో భార్యకో బిడ్డలకి ఎగతాళిగా ఉంటాయి. అబ్రహాము చేసే పనులు శారమ్మకి కొంచెం ఎగతాళిగా ఉండేవి. ఎందుకంటే శారమ్మ మంచి ఆస్తి పర్రాలు, అబ్రహాము అంతకన్నా ఏం తక్కువేమి కాదు. కానీ ఆమె సాధారణంగా అబ్రహాము భక్తి విధానము శారమ్మకి అంతగా నచ్చలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని చిత్తమని ఇంట్లోంచి వచ్చేసాడు. ఇంట్లోంచి వచ్చిన తర్వాత తండ్రి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. సలహా తీసుకోవడానికి ఆ ఊరు వాళ్ళు ఒక్కరు కూడా, ఆయన బంధువులు రక్త సంబంధులు ఎవరు లేరు. ఇప్పుడు అక్కడికి వచ్చేసిన తర్వాత, ఆ ఊరు వదిలి వచ్చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఏం చేయాలి దేవునికి అర్థం కావట్లేదు. మాటి మాటికి ఇప్పుడు అబ్రహాము ఎవరు సలహా తీసుకున్నాడంటే, తను పెంచాడు కదా ఒకడిని, లోతు యొక్క సలహా తీసుకుంటా ఉన్నాడు. లోతు సలహా తీసుకుంటూ లోతు గురించి, లోతు నాకు ఎవరు కొడుకులు లేరు, ఇంకా ఏం చేసినా నువ్వే, నా ఆస్తికి వారసులు నువ్వే, నువ్వు లేకపోతే అది లేదు ఇది లేదు అన్నట్లుగా లోతు సలహా తీసుకుంటా ఉంటే, ప్రభు అబ్రహాముకి లోతు సలహా తీసుకోవడం కూడా ఇష్టము లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాము తండ్రి అయితే చనిపోయాడు. లోతు ఇంకా యవనస్తుడే. అబ్రహాము కోసం దేవుడు లోతుని చంపేయాలనుకోలేదు, వారిద్దరిని వేరు చేయాలనుకున్నాడు దేవుడు. వారిద్దరికి కలహం పెట్టలేదు, కానీ వారిద్దరు పశువుల కాపలికి కలహము పుట్టింది. దేవుని వాక్యంలో ఉందా అలాగా? నేను అత్తా కోడలకి, తల్లికి బిడ్డలకి కలహము పెట్టవచ్చితిని అని ఉందా లేదా బైబిల్లో? ఉందా? చెప్పండి. వాక్య పండితులు ఉన్నారు కదా, చెప్పాలి కదా. నేను కలహము పెట్టవచ్చితిని. దేనికోసం కలహం పెట్టవచ్చాడంటే, నిన్ను ఆశీర్వాదించాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? కలహము చూడండి, దేవుని వాక్యంలో చూద్దాము. దేవుని వాక్య భాగం నుంచి నూతన నిబంధన భాగంలో మత్తయి సువార్త 10:34, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచుకుని ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితని. మీరు ఎక్కడ లేని అన్ని చెప్తారనుకుంటారు మీరు కదా. ఎందుకు దేవుడు అంటే, విరోధము అంటే ఏంటి? విరోధముగా ఉంటే వాళ్ళతో మనం ఏం చేస్తాము? లిమిట్లో ఉంటాం, అవునా? రాసుకుని పూసుకుని తిరగకూడదని దేవుని యొక్క మాట. ఏంటంటే అత్త కోడలు తోడుకోవడం చూడాలి. కానీ నయోమి యొక్క కోడలు అత్తగారికి దేవుడు విరోధం పెట్టాడా? పూసుకునే ఉంది, హత్తుకుంది. కానీ రూతు వివాహము చేసుకోవలసి వచ్చినప్పుడు రెండవసారి అత్తగారైన నయోమి ఏం చేసిందంటే, నీవు నా దగ్గర కాదు, బోయాజు పనికత్తుల దగ్గర నిలకడగా ఉండుము. వాక్యము బాగా హృదయమంతటితో మనసంతటితో విని దాన్ని ధ్యానిస్తే గానీ అర్థం కాదు. కొన్నిసార్లు మనం బాగా దగ్గరగా ఉన్నాం అనుకోండి, మొఖమాటము మనకి అడ్డు వస్తుంది. ఏమనలేము,
ఏమైనా చేసినప్పుడు సరే అనేస్తాము. కంగారులోనో లేకపోతే వాళ్ళ మాట తీయలేకో, వాళ్ళ దగ్గర మనం ఏదో పుచ్చుకున్నాం కనుక, వాళ్ళు మన బిడ్డలు చూసారు కనుక, లేకపోతే వాళ్ళు మనకేదో ఆపదలో ఉన్నప్పుడు కొంత అప్పు ఇచ్చారు కనుక, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ బండి ఎక్కించుకెళ్ళారు కనుక, లేకపోతే ఇంకేంటి ఏదో సహాయం చేస్తామని కొంచెం లగేజ్తో వస్తున్నప్పుడు మనం బరువు పోయినామని సహాయం చేశారు కనుక, కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా అడిగితే సరే అనేస్తామా? నేను సమాధానము కాదు. ఎలాంటి సమాధానం ఉండాలి? ఆత్మ సంబంధమైన సమాధానం ఉండాలి. నేను ఏమి పెట్టవచ్చునన్నాడు దేవుడు? ఖడ్గమునే గాని ఖడ్గము అంటే అర్థం ఏమిటంటే, ఖడ్గము అంటే అర్థం ఏంటంటే బైబిల్. ఈ బైబిల్ ఏంటి? ఖడ్గము. బైబిల్ మధ్యలో మనకుందనుకోండి, ఒక వ్యక్తికి నీకు మధ్యన బైబిల్ అనే ఖడ్గం ఉంటే అప్పుడు కూడా మనుషుని హత్తుకోగలిగితే అది నిజమైన సమాధానం. కొన్నిసార్లు బైబిల్ ప్రక్కన పెడతాము, మనుషుల్ని మనం ఏం చేస్తాము? హత్తుకుంటాము. ఖడ్గం అంటే అది. నేను ఖడ్గమనే పెట్టాను, బైబిల్ పెట్టాను మీ మధ్య. ఈ బైబిల్ మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. నడిపించేవాడు దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అత్తాకోడలు సమాధానంగా ఉండొచ్చు, భార్యాభర్తలు సమాధానంగా ఉండొచ్చు, తల్లి బిడ్డ సమాధానంగా ఉండొచ్చు. బైబిల్ కూడా ఉన్న, బైబిల్ అంటే ఏంటి? సత్యము అవలంబిస్తున్నాం. ఒక ప్రాంతంలోని మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను. నర్సాపూర్ అనే ప్రాంతంలో ఒక అమ్మాయి దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటుంది. ఇంట్లో తండ్రి సెవెంత్ డే మిషన్ అంటే శనివారము దేవుణ్ణి ఆరాధిస్తారు. యెహోవా దేవుని మాత్రమే ఆరాధిస్తారు. తండ్రి ఆ మందిరానికి పోతాడు, బిడ్డేమోని మన మందిరానికి వస్తుంది. నర్సాపూర్ అనే ప్రాంతంలో ఆమె ఉందో లేదో తెలియదు కానీ ఆమె పేరు భారతి. ఆమె దేవుని వాక్యము బాగా ధ్యానిస్తా ఉంది. తండ్రికేమో ఆమె చేసే భక్తి అంతా వెటకారంగా ఉంది. యెహోవాయే దేవుడు, ఆయనే ఆరాధించాలి. యేసు ప్రభు గురించి వాళ్ళకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. 7వ దినమున దేవుని ఆరాధించాలి, విశ్రాంతి దినం అనే సిద్ధాంతాలతో ఉన్నవాళ్ళు. అయితే మనకి ప్రతి సంవత్సరము మనకి రిట్రీట్ జరుగుతుంది మెడ్రాస్లో రిట్రీట్ జరగాలి. తండ్రిని అడిగింది, నాయనా నేను రిట్రీట్కి వెళ్ళాలి, వెళ్ళడానికి వీలు లేదమ్మా. ఏదో ఇక్కడ భక్తి చేస్తున్నావు, నా మందిరం ఒకటి నీ మందిరం ఒకటి, ఏదో పెద్ద భక్తి పర్రాలుగా ఇక్కడ ప్రార్థన చాలదని అడుగు, మెద్రాసు పోవాలా రిట్రీట్కి కోటాలకి అని కొంచెం వ్యంగ్యముగా వెటకారంగా ఆయన మాట్లాడాడు. కానీ ఈ చిన్న బిడ్డ దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల వయసు మధ్యలో అమ్మాయి ప్రార్థన చేస్తుంది, ప్రభా నేను రిట్రీట్కి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తా ఉంటే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక రోజు ఏమైందంటే ఆయన తండ్రి ఎక్కడికి వెళ్ళాడంటే పెళ్లికి వెళ్ళాడు. పెళ్లికి వెళ్ళి పెళ్లిలో వర్షం పడింది, కంగారు వర్షంలో భోజనాలు చేసేసారు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే చేతికున్న ఉంగరము మిస్సింగ్. చేతి ఉంగరం పోయింది. చేతి ఉంగరం పోతే ఇప్పుడు రిట్రీట్కి పంపిస్తా. ఉంగరం పోయిన బాధలో తండ్రి ఉన్నాడు, కుమార్తె ఏమో రిట్రీట్కి వెళ్ళాలని బాధలో ఉంది. వెళ్ళి తండ్రిని అడిగింది, తండ్రి నానా డాడీ నేను రిట్రీట్కి పోవాలి. రిట్రీట్కి వెళ్ళేది లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళొద్దంటే నువ్వు వెళ్తా ఉన్నావు. లేదు డాడీ, అది నిజమైన భక్తి, అది నిజమైన ప్రార్థన,
లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి కానీ అలాంటి భక్తి ఏ విధానం ఎక్కడ నేను చూడలేదు, అందుకే వెళ్తున్నాను. నిజమా? నీ భక్తి అసలైన భక్తి అయితే నా ఉంగరం దొరకాలన్నాడంట. ఏమన్నాడు? భక్తి నిజమైనదైతే ఉంగరం దొరకాలి. చాలా మంది లోకంలో మన అవసరతలో ప్రార్థనతోటి మన భక్తితోటి లంకి పెడతారు. సరే, ఇదొక సవాల్ అయిపోయింది ఈ అమ్మాయికి. నా భక్తిని నిరూపించుకోవాలి, రెండవదిగా నేను చేస్తున్న ఆరాధన నిజమైనదని నిరూపించాలి. వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేస్తా, ఓ భక్తురాలు అంటున్నాడు. ఎవరు? తండ్రి. కలహమా విరోధమా? కలహము విరోధము నేను పెట్ట వచ్చి తిని. ఎందుకు పెడతాడంటే విందాం. అయితే ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థనలో దేవుడి దర్శనంలో ఉంగరం ఎక్కడుందో బయలుపరిచాడు. చాలా దూరం పెళ్లికి వెళ్ళాడు, వర్షంలో ఎక్కడో పడేసుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత వర్షాలు ఇంకా పడతా ఉన్నాయి, ప్రార్థన అయిపోయింది. నాయనా నీ ఉంగరం ఎక్కడుందో దేవుడు నాకు. ఓ పిచ్చి ఉండొచ్చు కానీ నీ పిచ్చి మరి పరాకాష్ఠకి చేరిపోయిందని ఇంకా వెగతాళిగా మాట్లాడితే, నాయనా నీ ఉంగరము నీ వర్షంలో ఏం చేస్తావంటే, వర్షం పడతా నీ ప్యాంటు మడత పెట్టి పై వరకు, కింద బురద అవ్వకూడదని పై వరకు మడత పెట్టు, ఆ ప్యాంటు మడతలో ఉందని చెప్పిందంట. ఈయనకి నమ్మడం ముద్దు కాలేదు. భార్యని పిలిచి, ఏదో చూడు మీ ఎర్రి పిల్ల ఏదో చెప్తుంది అని పిలిస్తే ఆయన సిల్వ కొయ్యికి లేకపోతే శీలకి మేకికి తగిలించాడు ప్యాంటు. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా సతీమణి గారి బట్టలు ఉతకలేదు. ఆ బట్టలు తీసి ప్యాంటు మడతలో ఉంగరం భద్రముగా ఉంచబడింది. ముందు విరోధమే, ముందు వివాదం ఉన్నట్లుగానే ఉంది, కానీ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యము విరోధంగా ఉన్నట్లుగా ఉంటది. వాక్యము అవలంబించడానికి, ప్రారంభించడానికి, చేయడానికి కష్టతరముగా ఉంటది. సహవాసంలో నేర్పించబడింది ఏంటంటే, దేవుడు సజీవుడు గనుక నాతో ఆయన మాట్లాడతాడు. ఆశ్చర్యమైపోయింది. తండ్రి ఏడడం ప్రారంభించాడు, బిడ్డను కౌగిలించుకున్నాడు, రిట్రీట్కి టికెట్ తీసాడు, కావాల్సిన ఖర్చుకు డబ్బులు ఇచ్చాడు. ఆయన కూడా ఆ ప్రార్థనకి దండం పెట్టేసి సహవాసానికి రావడము ప్రారంభించాడు. ఇది విరోధం అంటే, ఇది వివాదం అంటే. సక్కి పడిపోతే భక్తి కాదండి. భక్తిలో సక్కి పడకుండా, రాజీ పడకుండా, రోషముగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మందికి సత్యం కొన్నిసార్లు అర్థం అవ్వకపోవచ్చు, కొంత టైం పడుతుంది. ఎన్నిసార్లు రాజీ పడిపోతున్నావు నీవు నేను? ఎన్నిసార్లు వాక్యం నిమిత్తం మనం రాజీ పడిపోతా ఉన్నాము. ఇక్కడ దేవుడు అబ్రహాము యొక్క పశువుల కాపలకి, లోతు యొక్క పశువుల కాపలకి విరోధం కలిగించినప్పుడు వాళ్ళు వేరైపోయారు, దూరంగా వెళ్ళిపోయాడు. లోతు ఏ ప్రాంతం వెళ్ళిపోయాడంట? సొదొమ గుమారా అను ప్రాంతము వెళ్ళిపోయాడు. అది యెహోవా తోట వలెను పాలు తేనెలు ప్రవహించు దేశం వలె ఉంది. వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని దర్శించాడంట? శారాని, అబ్రహాముని దర్శించాడు. శారా ఇంటికి అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే, మళ్ళీ ఏటకి నీ గర్భములో బిడ్డ, నీ ఒళ్ళో బిడ్డ ఉంటాదని వాగ్దానము చేశాడు. అప్పుడు కూడా శారమ పకాలమని డేరాలో ఉండి నవ్వింది. బిడ్డ పుట్టాడా? పుట్టలేదా? పుట్టాడు. బిడ్డ పుట్టాడు, ఎదుగుతా ఉన్నాడు, తండ్రి చేస్తున్న పనులన్నీ చూస్తా ఉన్నాడు. ప్రభు ఇప్పుడు ఆఖరిగా అబ్రహాముని స్నేహితుడిగా చేసుకోవాలన్నప్పుడు ఆఖరి పరీక్ష పెడుతున్నాడు. ఫైనల్ ఎగ్జామ్, ఆఖరి ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలోని అబ్రహాము నెగ్గితే, గెలిస్తే, జయం పొందితే అబ్రహాము దేవునికి ఏమవుతాడు? స్నేహితుడు అవుతాడు. దేవునికి స్నేహితుడు అవ్వాలంటే ఇన్ని వేర్పాట్లు అవసరమైంది. లోకంలో మీరు అనుకోవచ్చు, బోధ వ్యత్యాసంగా ఉందేంటి, లేని బోధన నేను ఎన్నడూ బోధించాను, నాకు ఇష్టము కాదు.
కష్టముగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, నొప్పించేటట్టుగా ఉన్నా, నొప్పుగా ఉన్నా వాక్యము ఉన్నదన్నట్టు బోధిస్తే ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండ అబ్రహాము అంతటి వాడికి కొన్ని స్టేజెస్, కొన్ని మారుకుంటూ వస్తేనే గాని అబ్రహాము పరిపూర్ణుడిగా అబ్రాము నుంచి అబ్రహాముగా మార్చబడలేదు. అబ్రహాము నుంచి అబ్రహాముగా మార్చబడాలంటే దేవుడు అన్నాడు, మళ్ళీ అబ్రహాము నేనేం చేస్తాను, పరిశోధిస్తాను. దేవుడు అన్నాడు, లే అబ్రహాము. లేపాడు దేవుడు అబ్రహాముని. నీవు లేచి ఏం చెప్పాడు చదవండి, ఇప్పుడు చదవండి పాఠంలో చదవండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుడైన అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పెను. ఏ దేశం వెళ్ళాలంట? మోరియా దేశము. దేశములో కుదరదో అవుతుందా? దేశంలో ఉంటే కుదురుతుందా? ఆ దేశంలోని కానీ ఇక్కడ లేవా మందిరము, ఇక్కడ ప్రార్థన కాదు, ఇక్కడ కూడా యేసుబాబే కదా కదా మనం అలాగా ఆలోచిస్తాం. ఇక్కడ కూడా గుడే కదా, ఇక్కడ కూడా బైబిలే కదా, ఇక్కడ కూడా ఆరాధనే కదా, అక్కడ పాడిన పాటలు ఇక్కడే పాడుతున్నారు కదా, ఇక్కడ వాక్యం కూడా. ప్రభు అన్నాడు, ఈ దేశంలో కుదరదయ్యా. ఏ దేశం వెళ్ళాలి? మోరియా దేశం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పర్వతాలు కుదురుతాయా? కుదరవు. నేను చూపించబో ఒక పర్వతం మీద దహన బలిగా నీ కొడుకు నాకు ఇవ్వాలి. పరీక్ష, కఠినమైన పరీక్ష, టఫ్ ఎగ్జామ్. ఏమి చెప్పాలో చేత కాదు, ఎవరికి చెప్పుకోవాలో లేదో చెప్పుకోవడానికి లోతున్నాడా? భార్య చెప్తే ఊరుకుంటుందా? నాకులాంటి ఒక భర్త ఉన్నాడంట. అందరు అలాగున్నారని కాదు కానీ భర్తకు పాపము ఆ సంవత్సరము దాదాపుగా అతనికి చాలా ఆస్తి ఉంది, బాగా ఉంది. దైవజండి ఏం చెప్పిందంటే, దైవజండి కోసము అయ్యగారిని తీసుకురండి, మా కై కోసం ప్రార్థన చేయండి, భార్య కౌరు పెట్టమంటే భర్త దైవజండికి కౌరు పంపించి, అయ్యా మాకు పొలము త్వరగా రేపు కొయ్యనై ఉన్నాము, మంచి దిగుబడి వచ్చింది, మంచి ఫలం వచ్చింది, ప్రార్థన చేయాలి మీరంటే దైవజండి వచ్చాడు. పాపం ఏదో టీ బిస్కెట్ వాళ్ళ గారెలో ఇస్తే తినేసి దైవజండి ఏం చేస్తాడంటే ప్రార్థన చేయకముందు, అయ్యా ఈ సంవత్సరము నాకు 600 బస్తా పండుతుంది అన్నాడంట. ఎన్నన్నాడు? 600 బస్తాలు. 600 కాటా అంటే 100 కేజీల ఒక బస్తా. కనుక నేను దశమ భాగం ఖచ్చితంగా ఇచ్చేస్తాను, 60 బస్తాలు దేవునికి ఇచ్చేస్తాను అని చెప్పి అయ్యగారి దగ్గర చెప్పేస్తే లోపల గదిలోంచి భార్య చూస్తా ఉంది. చూసి ఆడవాళ్ళు దేంతో చంపుతారంట? ఆడవాళ్ళు కంటి చూపుతో సైకితో చంపేస్తారంట. కనుక ఆడవాళ్ళు కావాలంటే నిద్ర పెట్టగలరు, నిద్ర లేకుండా కూడా చేయగలరు. ఆ సంసోనికి ఢిల్లీలో నిద్ర పెట్టేసింది. దైవజనుడైన ఏలియాని, ఎలీషా లాంటి వాడు భక్తుల్ని కూడా ఆ ఆహాబు భార్య యెజబెల్ నిద్ర లేకుండా చేసేసింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కానీ డోర్ కట్లను చూసి పళ్ళు నూరేస్తుందంట. పళ్ళు నూరేస్తా ఉంది. ఏంటి అన్నట్లుగా ఉంటే భర్త ఏమన్నాడు? అన్నాడు, అయ్యగారు ప్రభా రేపేళ్ళు కోతకు వస్తున్నారంట, పంట దేవుని నీ టైంకి గట్టు మీదకి రావాలి, వాళ్ళు నీకోసం నమ్మకంగా 60 బస్తాలు ఇస్తున్నారు, వారు ఇచ్చిన దాంట్లో రెట్టింపు ఆశీర్వాదం దయచిన అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అయ్యగారు వెళ్ళిపోగానే గెడ తడి పెట్టేసింది భార్య. పెట్టేసి, ఏమయ్యా నీకేం బుద్ధి ఉందా? 60 బస్తాలుంటే నాకు పెద్ద నక్లీస్ వస్తుంది కదా, దేవునికి ఇస్తావా? ఏదోటి ఇస్తాం కానీ 60 బస్తాలు ఇచ్చేస్తావా?
అని కారం మిరియాలు ఉంటే ఏదో అలా చెప్పానులే, తప్పు అయిపోయిందని క్షమాపణ అడిగేసి ఆమె నిద్ర పెట్టి పడుకున్నాడు. ఉదయకాలమందు కోత కొయ్యాలి. పనివారు వెళ్ళారు, పంటకు వెళ్ళారు. ఎక్కడ మొదలెడతారు కోత? గట్టు వారిన, చేను యొక్క గట్టు ఉంటది కదా, గట్టునే ఉంటారు. అంచున మొదలెడితే వెన్నులు తేలిపోతున్నాయి, బరువు లేదు. ఓహో, మేకలు తినేస్తుంటాయిలే, గట్టువారు కదా, పశువులు వెళ్తా ఉంటాయి కదా, అవి వెళ్తా ఉంటాయి కదా, వెన్నులు తేలిపోతున్నాయి అనుకుని కోస్తా ఉంటే లోపలికి వెళ్ళినా, ఏ మళ్ళలోకి వెళ్ళినా, ఏ కైలోకి వెళ్ళినా, ఏ చేనులోకి వెళ్ళినా, ఏ మడవలోకి వెళ్ళినా అంత బరువేమీ లేదు. గడ్డి కోసుకుని వచ్చారంట. 600 బస్తాలకు బదులుగా 600కి సంబంధించిన గడ్డి కోసుకుని వచ్చారు. ఏమైందంటే ఆ రాత్రి దేవుడు ఆ ప్రాంతంలో పరజ అనే ఒక పక్షులు ఉంటాయి. పరజ అనే పక్షి ఉంటది. అవి పగలు కనబడి రాత్రి తినేస్తాయి చేలు. ఎన్ని వందల పరజలకు దేవుడు ఆర్డర్ వేసాడో తెలీదు. మొత్తము చేనంతా పరజలు పాలైపోయింది. దైవజనుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. ఏమైనా చేయగలడు దైవజనుడు? పునాదులు పాడైపోయిగా నీతిమంతుడు ఏమీ చేయలేడు. నువ్వు ఇవ్వలేకపోయినా దేవుడేం అడగడు. దేవుని దగ్గర దైవజనుడి దగ్గర ఒక మాట, దేవుని సేవకు దగ్గర ఒక మాట, సంఘములో ఒక మాట, బయట ఒక మాట నీకు నాకు ఉండడానికి వీలు లేదు. ఎవరికి విరోధం వచ్చేసింది? ఇప్పుడు భార్యాభర్తల మధ్యన విరోధము వచ్చింది. ఇప్పుడు భార్య పశ్చాత్తాపడుతుంది. అయ్యా నాకు నెక్లెస్ లేకపోయినా పర్లేదు, పంట వస్తే బాగుండు. వస్తుందా? మళ్ళీ 6 నెలలు ఆగాలి, మళ్ళీ 4 నెలలు ఆగాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, దేవుడు ఏదైనా చెప్తే భర్త భార్యకు అడ్డు చెప్పకూడదు, భార్య భర్తకు కూడా అడ్డు చెప్పకూడదు. దేవుని విషయంలో అడ్డు చెప్పకూడదు. నేను దేవుని విషయంలో ఎవరి మాట కూడా విన్నాను. కొన్నిసార్లు చాలా కఠినంగా మాట్లాడుతున్నా, బిడ్డల్ని భార్యని కూడా, పాస్టర్ గారిని కూడా. ఇది దేవుని విషయము. ఇంతే నా పోకడే, దీని విషయంలో నా నడవడి ఈ రీతిగానే ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని తర్వాతే దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదని భార్యని ఇచ్చాడు. అవునా? కనుక దేవుడినే పక్కన పెట్టి భార్య మాట విని పండు తింటే సకల కష్టాలు, సకల రోగాలు, సకల దరిద్రం అంతా ఆదాం ఇంట్లోనే ఉంది ఇప్పుడు. అవునా? దేవుడు భార్యని ఇచ్చాడు, గౌరవించు. దేవుడు ఆమెను ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ప్రేమించొద్దని నేను చెప్పను, కానీ దేవుడు భార్యకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీ భర్తకు లోబడి ఉండండి, నీ భర్తకు లోబడి ఉండము. సకల దరిద్రాలకి భర్త భార్య ఇంట్లో కారణం కాకూడదు, లేక సకల దరిద్రాలకి భార్య ఇంట్లో కారణముగా ఉండకూడదు. ఇద్దరు దేవుని విషయంలో ఒక అనుకూలమైన ఆలోచనకు ఏకీభవించే కుటుంబంగా ప్రతి కుటుంబము ఉండాలి. దేవుని విషయంలో నువ్వు అనుకూలముగా ఉంటే ప్రభు అన్నాడు, యెహోవా నీ పక్షముగా ఉంటాడు. యెహోవా నీ పక్షముగా ఉంటే నీకు విరోధమైనది ఏది ఉండదు. అయా పలానా వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు అంటే యెహోవాయే నయమాను చేత సిరియా దేశమునకు జయము కలుగు చేస్తూ వచ్చెను. యెహోవాయే నయమాను చేత సిరియా దేశమునకు జయం కలుగజేశాడంట. యెహోవా ఉంటే వాడు అన్యుడైన వాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. యెహోవా నీతో ఉంటే నీకు ఆస్తి లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, కయ్యలు లేకపోయినా, రోడ్డు మీద తిరిగేవాడుగా నువ్వు ఉన్నా, ఆ రీతిగా ఉన్నా, కట్టుకోవడానికి వస్త్రము లేకపోయినా దేవుని ఆశీర్వాదం మెండుగా వస్తుంది. నా జీవితంలో అనేకమైన కార్యములు చూశాను. లక్షలు సంపాదించేవాడు నాకు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడు ఏ ద్వారం తెరుస్తాడో నాకే తెలీదు. నా జీవితంలో నేను అద్భుతం చూశాను, నా జీవితంలో నేను శివర కార్యం చూశాను.
నేను చాలా కాలము సేవ చేయకుండా ఉద్యోగములు మాని సేవలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ కష్టాలని ఎవడబడతాడు. రోజు ప్రార్థన చేయాలి, మళ్ళీ విశ్వాసం మీద ఆధారపడాలి. దేవుడు ఎంతో కొంత చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, మంచి డిగ్రీలు ఇచ్చాడు, పెద్ద పోస్టులో ఉంచాడు, మంచి జాబ్, మంచి శాలరీ చేతిలోకి వస్తుంది కదా, ఇవి చేసుకుంటూ దేవుని సేవ చేయొచ్చు కదా అనే ఒక పోకడుతో ఉన్నప్పుడు మనుష్యులు ఏం చేస్తారంటే పై రూపమును లక్ష్య పెడతారు. ప్రభు అన్నాడు, అంతకంటే నేను ఎక్కువగా పోషించగలను. ఆకాశ పక్షులను చూడి, అవి దున్నవు, విత్తవు, పంటను కోయవు, మన ప్రియ దేవుడు నీకు వాటిని పోషిస్తా ఉన్నాడు. మన దేవుడు నిన్ను పోషించడా? పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయను, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అరచు పిల్ల కాకులకు ఆహారం ఎవరిస్తారంట? దేవుడు. ఆకాశ పక్షులను చూడి, అవి దున్నవు, విత్తవు. కొంత శ్రమ ఉంటది. ఎలీషా సారేపతన ఊర్లో పోషించబడిన దైవజనుడి పేరు ఏం పేరు చెప్పండి? ఎవరు? ఏలియాని దేవుడు ఎవరి చేత పోషించాడు? కాకుల చేత పోషించాడా? పోషించలేదా? పోషించాడు. దేవుడు ఏలియాని కాకుల చేత పోషించాడు. ఆహారం బాగుంది, నా కడుపు నిండిపోతుంది, ఇక్కడే బాగుంది అనుకున్నాడు. ఎవరు? ఏలియా. అయ్యగారు అనుకున్నాడు ఇక్కడే బాగుంది, ఇక్కడ చలైనా పర్లేదు, మంచి గొంగల్ నా దగ్గర ఉంది, చెట్టు దగ్గర బాగుంది, రాత్రి చలేస్తుంది, ఉదయానికి ఎండకి ఎండ పెడుతున్నాడు, మళ్ళీ రాత్రి చలేస్తే కప్పేసుకుంటున్నాడు. ఎవరు? ఏలియా. ప్రభు అన్నాడు, నువ్వు ఒక్కడవే బ్రతకడం కదయ్యా, నువ్వు అక్కడే బ్రతికి, ఈ కరువు దినాలో నువ్వు అక్కడవే జీవించి వర్షం లేకుండా ఆపేసింది ఎవరు చెప్పండి? ఏలియా గారు కదా ఆపారు. నువ్వు వర్షాన్ని ఆపేస్తావు, నువ్వు ఒక్కడికి ఫుడ్ బాగా వస్తుంది, నువ్వు ఒక్కడే బ్రతుకుతాం అనుకుంటున్నావా? లేదు, ఓ కుటుంబం చనిపోతుంది, ఓ కుటుంబం ఆపదలో ఉంది, ఈవేళ వాళ్ళ ఆఖరి రోజు, వాళ్ళు బ్రతికించాలి. నువ్వు ప్రభు నాకే ఏదో వస్తుంది, ఇక్కడ బాగుంది కదా, కాకి టైంకి క్యారేజ్ తీసుకొస్తుంది, ప్రభు మంచి మాంసాహారం వస్తుంది, ఇక్కడ సౌఖ్యంగా ఉన్నాను అంటే ప్రభు అన్నాడు, నువ్వు లే, ఆ ఇంటికి వెళ్ళు, ఆ ఊరు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె కొడుకు ఏమైపోతున్నాడు? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బ్రతకాలి, వాళ్ళని బ్రతికించాలి. దైవజనుడి యొక్క భారం అది. దైవజనుడు అతని పొట్ట నిండిపోయింది, నాకు బిల్లు వచ్చింది, నాకు డబ్బులు వచ్చాయి, మా భార్య బాగుంది, మా బిడ్డలు బాగున్నారు, చదువులో బాగున్నారంటే అది దైవజనత్వం కానే కాదు. ఒక దైవజనుడు బ్రతికిస్తూ ఇతరులు ఏం చేయాలి? బ్రతికించాలి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తా ఉంది, నీ వాక్యము నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. బ్రతికించే వాక్యం అంటేది. దైవజనుడి దగ్గర ఏమీ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చీటీలు లేవు, ఇన్సూరెన్స్ లేవు. మీకు తెలుసో తెలీదు, ఎల్ఐసి రేపో మాపో జెండా ఎత్తేసేటట్టు ఉందని రీసెంట్గా న్యూస్ చెప్పారు. ఎల్ఐసిలు ఎంతమంది కడుతున్నారు నాకు తెలియదు, కానీ ఎల్ఐసి డబ్బంతా గవర్నమెంట్ వారు దొంగచాటుని వేరే వాళ్ళకి పనిచేశారు. ఇది ఎందుకో చెప్పాను. అయితే ఈ ఎల్ఐసి పాలసీలు ఏమి అయ్యగారికి లేవు. ఏ అయ్యగారికి? ఏలియా అయ్యగారి దగ్గర ఎల్ఐసి లేదు, చీటీ పాటలు లేవు, అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. కానీ మళ్ళీ భూమి మీద వర్షం వచ్చే వరకు
ఏలియా ఆ విధవరాల్ని తన కొడుకుని కూడా పోషిస్తూనే వచ్చాడు. దున్నాడా, విత్తాడా, పంటను కోసాడా, బజార్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చాడా? అయితే దాంట్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అన్ని రోజులు మాంసాహారం తిన్నాడు ఎవరు? అయ్యగారు. ఇప్పుడు దేవుడి ఆహారం పెట్టాడు. కొంచెం డైటింగ్, షుగర్ పేషెంట్ అయి ఉంటాడు అయ్యగారు కూడా. కనుక చపాతీలు తినవయ్యా ప్రభా, చపాతీలో ఒక మంచింగ్ అంటే నంజు పెట్టుకోవడానికి కూర ఉందా? లేదు. నూనె, పిడికిడి పిండి మాత్రం, కూర వండుకుని పనిలేదు. రోజు రొట్టెలు తినమని దేవుడు ఆ రొట్టెల చేత వారిని పోషించాడు. అప్పుడు కూడా దేవుడు డైటింగ్ నేర్పించాడు. అప్పుడు కూడా నోటికి ఎలా కళ్ళెం పెట్టుకోవాలో దేవుడు నేర్పించాడు. అన్ని రోజులు మాంసాహారం తిని వెంటనే దేవుడు డిష్ మార్చేశాడండి. ఎవరికి? ఏలియాకి. అయ్యో, నోరు చప్పడిపోయింది ప్రభా. లేదు, తింటాగా ఎక్కడ దొరుకుతాయా? గబగబేలే బండకోడ మాంసమో బారైనా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. నూనె బుడ్డిలోని తక్కువ అవట్లేదు. పటికిడి పిండి కూడా, తొట్టులో పిండి కూడా తక్కువ కావట్లేదు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. అబ్రహాము ఉదయమే లేచాడు. ఏం చేశాడు చూద్దాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరు తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి నేర్చుకున్నాడు. అబ్రహాం పర్ఫెక్ట్ అయిపోయాడు. అబ్రహాం మిస్టర్ పర్ఫెక్ట్. ఇదివరకు ఒక యాడ్ వచ్చేది, మిస్టర్ అని. పాపం వాడు ఆడవాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే వాడికి మిస్టర్ అనేది ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చి అది రాసుకోవాలి. అలాగా అబ్రహాము కూడా ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ మార్చేశాడు. ఏ ఫెయిర్ అండ్ లవ్లీ? మిస్టర్ అబ్రహాము. అబ్రాము కాదు, అబ్రహాముగా దేవుడు చేయబోతున్నాడు కనుక దేవుడు చెప్పిన చోటికి పర్ఫెక్ట్ గా వచ్చేసాడు. అంతకుముందు మధ్యలో తెలుగులో ఏముందో ఆ ప్రాంతానికి, మెస్పొతోమియా అనే ప్రాంతానికి అబ్రహాము వచ్చి అక్కడ ఆగిపోయాడు. తర్వాత వెళ్ళాడు, అక్కడ లోతును పెట్టుకున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం ఇప్పుడు సాష్టాంగపడి దేవునితో అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వస్తాను. మొరియా దేశానికి వెళ్ళిపోయాడు. ఉదయమే లేచాడు. భార్యకి ఏం చెప్పాడో తెలీదు. గాడితోటి పని వాళ్ళు ఉన్నారు, కట్లు ఉన్నాయి, ఇంకా ఆ యొక్క బలిపీఠం కట్టడానికి రాళ్ళు రప్పలు అన్ని మోసుకుని వెళ్ళిపోయాడు. వచ్చి ఆ చోటికి వచ్చాను, వెళ్ళాను. 4వ వచనం. అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎదుకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో కత్తిని పట్టుకుని పోయిన వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు దహన బలికి కట్టెలు, దహన బలి ఇవ్వడానికి కత్తె, దహన బలిని తగలబెట్టడానికి నిప్పును పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళే మధ్యలో ఇస్సాకు అడుగుతున్నాడు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచి అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుని చెప్పాను. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు చూడండి, అబ్రహాము దగ్గర గొర్రెలు లేవా? అబ్రహాము దగ్గర పశువులు లేవా? అన్నీ ఉన్నాయి. ఏంటి డాడీ అన్ని పట్టుకున్నాడు, ఉటి చేతులు వెళ్ళిపోతున్నాడు. ఏది గొర్రె పిల్ల దహన బలి కోసం అని అడిగితే దేవుడే చూచుకొనును. దేవుని మీద ఆధారపడడం ఇస్సాకుకి అబ్రహాము నేర్పిస్తున్న ఒక పాఠం. ఇక్కడ ఇద్దరు పాఠం నేర్చుకున్నారు. ఇక్కడ ఇద్దరు పాఠం నేర్చుకున్నారు. ఇద్దరితో పాటు మరో ఇద్దరు నేర్చుకుంటున్నారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు అక్కడ? పనివారితో తెల్లవారు అబ్రహాము లేచి
గాడిదకు గంత కట్టి తన పనివారుల చదవండి. పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. ఇద్దరిని ఎక్కడ పెట్టాడు? పర్వతము కింద పెట్టాడు. దేవుని విషయంలో మనము అందరినీ మమేకము చేయకూడదు. దహన బలి దగ్గరికి పని వాళ్ళని తీసుకెళ్ళకూడదా? చెప్పండి, తీసుకెళ్ళకూడదా? తీసుకెళ్తే తప్ప. తీసుకెళ్తే అబ్రహాము కత్తి పైకి లెగనివ్వుతారా? లెగనివ్వరా? లెగనివ్వరు. దేవునికి ఇచ్చే విషయంలోని మనం ఎవరితో అయినా ఏదైనా విషయం చెప్తే అది సమయం కానివ్వండి. ఇవాళ ప్రార్థనకి వెళ్ళాలి అని మనం అన్నాం అనుకోండి, ఇవాళ 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 కూడా వెళ్ళాలండి. రోజు వెళ్తున్నా కదా. పోయిన వారం వెళ్ళావా? వెళ్ళాను. పోయిన బుధవారం వెళ్ళాను. శనివారం వెళ్ళాను. అన్ని రోజులు వెళ్ళాను. ఒక్కరోజు అయితే ఏమైంది? నా కోసం నువ్వు ఒక్కరోజు ప్రార్థన మానలేవా అంటే అవును కదా. రోజు ప్రార్థనకి వెళ్తాను. మా అయ్యగారు ఎంత ప్రార్థనకి వెళ్ళి కేకలేసి వాక్యం చెప్తాడు. అక్కడుండే కన్నా ఇక్కడ ఉంటే కొంచెం బాగుంటుందిలే ఆదివారం అనిపిదా? అందుకే నేను ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పకూడదు. నాకు అర్జెంట్ పని ఉందమ్మా, ఎవరికి చెప్పుకోలేని పని అంటే అమ్మో ఏదో పని ఉంది వెళ్ళమ్మా అని వాళ్ళు ఏం చేస్తారు? పంపిస్తారు. కానీ ప్రార్థన అని చెప్పేవనుకో, అమ్మ భక్తురాలు, అమ్మ భక్తుడమ్మా, ఇలా ప్రార్థన చేస్తున్నారు ప్రపంచంలో అని మనం మూతి పక్కకు తిప్పేస్తారు. ఈ మూతు ఇటు పక్క వచ్చేస్తుంది. ఆ మూతు చూసి నీకున్న భక్తి కాస్త ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అబ్రహాము పనికి వాళ్ళే, మీరు ఇక్కడనే గాడితో ఉండాలి, మేము వెళ్ళొస్తాం. ఎందుకు వెళ్తున్నారో తెలియదు, పశువు లేదు, అర్థమవట్లేదు, ఏమీ లేకుండా వెళ్ళిపోతే మీరు ఇక్కడనే గాడిదతో ఈ పర్వతం క్రింద ఉండండి. భక్తిలో ఎవరి స్థానము వాళ్ళదే, వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. భక్తిలో నా విషయం ఇతరులకు చెప్తే, భక్తిలో నా విషయం నా తల్లిదండ్రులకు చెప్తే, భక్తిలో నా విషయం వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళ ఎదుట మనల్ని ఏం చేస్తారు? మనల్ని అపహాస్యంగా మాట్లాడతారు. యేసుప్రభు శిష్యుడు ఉన్నాడు, సీమోను ఇంటి దగ్గర ఏం చేశాడంట? ఒక స్త్రీ జటమాంసం అత్తర తీసుకొచ్చి అందరూ చూస్తుండగా దాన్ని ఏం చేసింది? సీల్ పగలగొట్టి దాన్ని ఆయన పాదముల మీద పోసింది. ఇదేం భక్తులు వేస్ట్ చేసే భక్తి అన్నారా? అనలేదా? ఇది ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? దీన్ని అమ్మితే పేదలకు సహాయం చేయొచ్చు కదా, కొంతమంది పోషించబడతారు కదా, కాళ్ళ మీద పోస్తారేంటయ్యా? ప్రభు అన్నాడు, పేదలు ఎల్లప్పుడూ మీతోటే ఉన్నారు. పేదల మీద మీకు అంత ప్రేమ ఉంటే మీ బ్రతుకు దినములు అంతా మీరు వాళ్ళకి సహాయము చేయవచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండేవాడును కాదు. ఆ ఇంటి నిండుగా అత్తరు సువాసన వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె రహస్యంగా చేసి ఉండుంటే ఎవరు కామెంట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఎవరు కామెంట్స్ ఆమె పట్టించుకోలేదు. వారి యొక్క కామెంట్స్ కి, వారి యొక్క శోధనకి, వారి అపాస్యపు మాటలకు ఆమె చెవిటి దాని వలె దేవుని కోసం చేయవలసింది చేస్తే ప్రభు అన్నాడు, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఇంకా నీ పాపం నీ మీద నిలిచుంటుందేమో, ఇంకా పాపము నీ మీద నా మీద నిలిచుండడానికి నీవు నేను కారణంగా ఉంటున్నావేమో. నువ్వు ఏ పాపము చేసినా ప్రభు అంటున్నాడు, ఇక మీద వెళ్ళి పాపము చేయొద్దు. ఆ మనుష్యుడితోటి గత ఆదివారం అన్నాం కదా, ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ మనుష్యుడితోటి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవాలయంలో కనబడినప్పుడు నువ్వు వెళ్ళి పాపము చేయకు. అలా చెప్పాడు. వీతనే నన్ను బాగు చేశాడు. అయ్యగారు మమ్మల్ని తినొద్దు అన్నారు. అక్కడికి వెళ్ళొద్దని మా పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు కోపం ఎవరి మీద ఉంటుంది? పాస్టర్ గారి మీద ఉంటుంది. నీ గ్రామంలో, నీ ఊర్లో, నీ ప్రాంతంలో నీ దైవజనుడి మీద కోపం పెట్టుకోవడానికి, నీ దైవజనుడిని ద్వేషించడానికి నీవు నేను కారణము కాకూడదు. ఎవరు చెప్పారండి మీకు?
ఎవరు చెప్పారండి మీకు అలా చేయకూడదని అని అంటే మా పాస్టర్ గారు చెప్పారు. కావాలి చూడండి, యూట్యూబ్లో ఆయన వాక్యం ఉంది, పలానా రోజు ఇలా చెప్పాడు. అందుకే మేమండి ఆదాం చేసిన పని, అవ్వమ్మ చేసిన పని కూడా అదే. ఈ పండు తినొద్దని మీకు ఎవరు చెప్పారంటే, అయ్యా యేసు ప్రభువు దేవుడు చెప్పాడండి, దాన్ని తిన్న ముందు నిశ్చయంగా మీరేమైపోతారు, చచ్చిపోతారని చెప్పాడు. చెప్తాడులే దేవుడు, అలా చెప్తాడు. మీరు సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, మీరు దేవదూతల వల్ల అయిపోతారని దేవుడికి ఇష్టము లేదు. అందుకే దేవుడు అలాగా చెప్పాడు. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మా పాస్టర్ గారు ఇలాగ చెప్పారండి అని చెప్తే, నీకు నీ దైవజన నీ సంఘ కాపరికి లైవ్ లో వాక్యం వింటున్నా ఎవరైనా సరే, నీ సంఘ కాపరికి నీకు విరోధము కలిగించే ప్రతి చేష్ట సైతాను చేసి తీర్తాడు. ఇక్కడ జరుగుతున్నది అదే. అబ్రహాము ఇంతకుముందు తండ్రి సలహా, తర్వాత అన్న కొడుకుని పెంచుకున్నది ఆయన సలహా, అందరి సలహాలతో విసిగిపోయాడు. ఇప్పుడు పని వాళ్ళ సలహా కూడా తీసుకోకుండా కిందన పెట్టేశాడు. వాళ్ళిద్దరే వెళ్తున్నారా? వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొడుకు అడిగితే దేవుడే చూసుకుంటాడు రా, దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుందాము అని చెప్పేశాడు. వాక్యం బాగా చెప్పాడు. చెప్పిన తర్వాత అబ్రహాము బలిపీఠం కట్టేశాడు, దాని మీద కట్టెలు పొలలో పేర్చాడు. అలాగున ఇస్సాకును కూడా బంధించి అక్కడ పడుకోబెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడంటే కత్తి, చదవండి, కత్తి భాగం నుంచి చదవండి. అప్పుడు 13వ వచనం, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా, క్షమించండి 10వ వచనం, అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ప్రభువా. కత్తి పట్టుకుంటే ప్రభు ఏం చేశాడు? పిలిచాడు. అబ్రహాము మనస్సు దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ అబ్రహామును దేవుడు ఒక మాదిరిగా ఉంచాడు. బిడ్డను సైతం ఇవ్వడానికి అబ్రహాము వెనక్కి తిరగలేదండి. అబ్రహాం అని పిలిచేమన్నాడంటే, నువ్వు పరీక్షలో పాస్ అయిపోయావు, రిజల్ట్ పేపర్లో వచ్చింది చూడు, నీకు ఫస్ట్ డిగ్రీ ఇచ్చానయ్యా. ఏమన్నాడు? చదవండి, దేవుడు ఆయన కోసము చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాము 12వ వచనం, అప్పుడు అబ్రహాము ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమియు చేయకుము, నీకు ఒక్కడైన కుమారుడు నాకు వెనతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. ఇందువల్ల నాకు దేవుని యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారందరూ ధన్యులు. వాళ్ళకి ఏమవుతుందంట? నిశ్చయముగా నీ చేతుల కష్టము నీవు అనుభవించదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీ పిల్లల నీవు చూచెదు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఇశ్రాయేలు మీద సమాధానము ఎప్పుడు వస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలి. అబ్రహాము డిగ్రీ సంపాదించుకున్నాడా? చూస్ కాపీ చేసి రాశాడా? పరీక్ష స్లిప్లెట్ రాశాడా? మైక్రో స్లిప్లెట్. ఇప్పుడు ఇది నాలో మైక్రో స్లిప్ అసలు కనబడదు కూడా కనబడదు, చిన్నది ఎంతే స్లిప్ ఉంటుంది, దాంట్లో 10 ఆటలకి జవాబులు ఉంటాయి. పరీక్షలు స్లిప్ పెట్టి రాస్తే అది పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాత నాకు డిగ్రీ ఇదని చెప్పుకుంటే దేవుని దగ్గర అడుగుతాడు, మోసగాడికి, అక్రమస్తులకు, అన్యాయస్తులకు నా దగ్గర చోటు స్తుతిగూడం పెట్టాలండి. పరీక్ష పాస్ అయ్యానండి మా అమ్మాయి పరీక్ష పాస్ అయ్యి, నేను పరీక్ష పాస్ అయ్యానండి. చూసి కాపీ రాసి పరీక్ష పాస్ అయితే స్తుతిగూడమా? సాతానికి వెళ్ళి మొక్కుతే మంచిది. సాతాను ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రాకుండా, ఏ స్క్వాడ్ రాకుండా, ఎవడో రాకుండా బాగా కాపాడాడు. ఎవడు? సాతాను. దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానము కొద్దుగా ఉంటుంది అన్నాడు, నేను ఇస్తాను. స్లిప్లెట్టడానికి అది జ్ఞానం, పక్కోడి దాంట్లో చూసుకోవడానికి అది జ్ఞానము. దేవుడిచ్చి జ్ఞానం వేరు, పక్కోడి దాంట్లో ఆ దాంట్లో ఈ దాంట్లో చూసి రాసి నేను పాస్ అయిపోయానండి పరీక్ష. పాస్ కాకపోతే 3 మార్కులు వచ్చినా 1 మార్కు వచ్చినా పర్లేదు.
ఒక్క మార్కు వస్తే ప్రజలు నవ్వుతారు, కానీ దేవుడు అంటాడు ఈ బిడ్డ ఈ కుమార్తె ఒక్క మార్కే తనకున్న జ్ఞానముతో రాసింది. దేవుని రాజ్యంలో అలాంటి వారికి గొప్ప స్థానం ఉంటుంది. లోకంలో గవర్నమెంట్ సీట్ ఇవ్వవచ్చు, లోకంలో అనుమతి లేకపోవచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, హాస్టల్ సీట్ రాకపోవచ్చు, లేకపోతే దాంట్లో తక్కువ మార్కుని సీట్ ఇవ్వక అందరూ నవ్వచ్చు. కానీ ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా, కొద్దిలో నువ్వు ఎలాగున్నావు, నమ్మకంగా ఉన్నావు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తుని చూస్తాడు దేవుడు, నీ మార్కులు కాదు. ఎంత నమ్మకం ఉన్నాడంటే అబ్రహాము చెయ్యి కత్తి పట్టుకుని తీశాడు. కత్తి పట్టుకున్న తర్వాత ప్రభు అన్నాడు, అబ్రహామా కత్తి అక్కడ పెట్టి, ఆ పిల్లోని నువ్వేమి చెయ్యొద్దు, నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడు చూచుకొను, యెహోవా చూచుకొను అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. దేవుడు ఎక్కడ చూసుకుంటాడంట? పర్వతం మీద చూసుకుంటాడంట. అరే తింటాకే తింటే పర్వతం మీద ఏముంటదండి? కింద అంటే గొర్రె కనబడుతుంది, కింద అంటే మేక కనబడుతుంది. డబ్బులు లేకపోతే ఎవరైనా అరువు అడిగితే అప్పు అడిగితే ఇస్తారు. కానీ యెహోవా ఎక్కడ చూశాడంట? పర్వతం మీద చూశాడు. దేవుడు పర్వతం మీద చూశాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాము. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ప్రవాహము వచ్చినట్లు అన్ని జనులు వస్తారు. ఎక్కడంట? యెహోవా మందిర పర్వతము. గత రాత్రి జోసెఫ్ టీచర్ 2 గంటల వరకు మాట్లాడతారు. అయ్యా పెద్ద చర్చి కట్టేశారండి మీరు. పెద్ద చర్చి నేను కట్టేనా? దేవుడు కట్టించాడు. ఎందుకంటే చర్చి మొన్న అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ సన్నగా ఉంది, అందరు చక్క ఎక్కువగా ఉన్నాడు కనబడతారు. నేను చెప్పాను, అంత్య దినమున యెహోవా మందిరము, చదవండి, యెహోవా మందిరము కాదు, యెహోవా మందిరము పర్వతముల కంటే స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనుల దానిలోనికి వచ్చెదరు. నేనేదైనా సోక్ కోసం కట్టలేదు, ఇది ఈ ఊర్లో ఇలాంటి చర్చ్ ఉండాలని కట్టలేదు. అంత్య దినములో ప్రవాహం వచ్చిన అన్ని జనులు ఇందులోకి వస్తారు. ఆ వాక్యము నెరవేర్చడానికి నేను నా వంతు, నా పని నేను చెయ్యాలి. చేశాను, ఇంకా చేస్తానే ఉన్నాను. ఇంకా కొన్ని మందిరాలు కట్టాలి ప్రభా. ఎందుకు? జనాలకి ఎప్పుడు పోగడని కాదు, అంత్య దినములో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడినప్పుడు, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినప్పుడు ప్రవాహం వచ్చిన అన్ని జనులు దీనికి వస్తారు. మనుషులు నింపడానికి కాదు, అన్ని జనులు దేవుని రాజ్యంలోనికి వెళ్తారంట.
పర్వతం మీద దేవుడు చూచుకుంటాడు. నీ లెక్క అక్కడ చూస్తాడు దేవుడు. యెహోవా పర్వతం మీద చూస్తాడు. దావీదు అదే అన్నాడు, ప్రభువా కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల తట్టు అంటే దేవునితో మనము ఎత్తైన స్థలములో స్థిరపరచబడిన చోటు. యెహోవాయే చూచుకుని ఆఖరిగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అని చదవండి కిందకి చదవండి త్వరగా. 18వ వచనము. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములను నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసినాను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ దినము క్యాలెండర్ వాక్యం ఇది. నాకేమి రాత్రి అందరం మాట్లాడుకోవడం తర్వాత నేను గంట సేపు ప్రార్థన 3:30 అయిపోయింది. ప్రార్థన చేసుకుని ప్రభా వాక్యం బయలుపరిచి ఏమి రాలేదు. ఉదయం లేచి ప్రార్థన చేసిన ప్రభా వాక్యం బయలుపరిచి రాలేదు. ప్రభా స్నానం చేసినాడు అడుగుతా ప్రభా నాకు వాక్యం బయలుపరిచి రాలేదు. జోసెఫ్ వచ్చేసాడు, వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోదాం. సరే క్యాలెండర్ చదువుతాడు. ప్రభా నాడు దీంతో మాట్లాడు, ఈ వాక్యంతో మాట్లాడు. ప్రభా నాకు ఏం నడిపించాడు, వీళ్ళందరూ ఈ వాక్యం తెలిసిందే కదా అంటారు. ప్రభా లేదు, దాంతోనే నువ్వు మాట్లాడాలి. ఇదేమి కళ్ళబొల్లి కవులు కాదండి. దేవుడు ఏది చెప్తే బలిపీఠం మీద అది నిలిపి చెప్పడం నేను నేర్చుకున్నది. కొన్నిసార్లు దేవుడు 6 రోజుల ముందే ఇస్తాడు, కొన్నిసార్లు గంట ముందు ఇస్తాడు, కొన్నిసార్లు ఇక్కడ తెరిచే వరకు కూడా నాకు ఏమి దేవుడు బయలుపరచడు. అబ్రహాము కత్తి ఎత్తే వరకు కూడా పొట్టేలు ఎక్కడుంది అబ్రహాము తెలుసా? దేవుని కార్యములు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయమునకు గోచరము కాదు. అప్పటికే దేవుడు పొట్టేలును ఆ కొమ్ములతో కట్టేసి ఉంచాడు. ఇక్కడ అబ్రహాము ఇస్సాకుని కడుతున్నాడు. ప్రభు ఆకాశం నుండి పొదల్లో పొట్టేలు కొమ్ములతో చిక్కబడి అక్కడ పెట్టాడా? అబ్రహాం కనబడిందా? కనబడలేదు. చదవండి, ఆ భాగం చదివేయండి. 14వ వచనము 12వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తోటి కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఏమై ఉందంటే పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉంది. ఎప్పుడండి ఏర్పాటు ఉందా పొట్టేలు కోసం? అబ్రహాం అసలు ఊహించుంటాడా పొట్టేళ్ళు ఇస్తానని? కొమ్ములు గల ఒక పొట్టేలు మామూలు కాదు. బజార్లో పోతే 10,000 15,000 ఉంటుంది ఒక పొట్టేలు, ఒక 20,000 కొంచెం బాగా ఎక్కువ ఉంటే. అలాంటి పొట్టేలు అబ్రహాము కొండ మీదకి ఎలాగొచ్చింది? దేవుని ఏర్పాటు అలాగుంటది, దేవుని చిత్తం అలాగుంటది. మనుషులు దాన్ని అనుసరించి దాన్ని అనుభవించాలి. అనుభవిస్తేనే కానీ అర్థం అవదు. అబ్రహాముని అడిగితే బాగా చెప్తాడు నాకన్నా. అబ్రహాముని ఊహాజనంగా ఊహించుకున్న మనకే ఎలాగుంటే అబ్రహాము యొక్క కన్నీళ్లు ఆగుండవు, ఆనంద బాష్పాలు పొర్లిపోయేవి. అబ్రహాము కత్తి పట్టుకుంటే ఆని చిన్నవానికి నువ్వేమీ చెయ్యొద్దు. అబ్రహాము కళ్ళెత్తి చూశాడు, ప్రభా ఏంటి ప్రభా, బలిపీఠం కట్టిన తర్వాత దాన్ని బలి ఇవ్వకపోతే తప్పు కదా ప్రభా అంటే, ప్రభు తన దృష్టిని పొదల్లో ఉన్న పొట్టేలు వైపు చూపిస్తా ఉన్నాడు. పర్వతం మీద కూడా చూడగలడు. పర్వతం మీద పొట్టేలు లేకపోవచ్చు, పర్వతం మీద పొట్టేలు సంచారం లేకపోవచ్చు. పర్వతంలో ఆహారము పశువులకు సిద్ధపరిచిన దేవుడు నీకు నాకు పొట్టేలు సిద్ధపరచలేడా? సిద్ధపరుస్తాడు. అబ్రహాం అన్నాడు, యెహోవా ఈరే, దేవుడే చూచుకొను. దేవుడు పర్వతం మీద చూడగలడు, మంచులో చూడగలడు, ఎండలో చూడగలడు, వానలో చూడగలడు, ప్రయాణంలో చూడగలడు, లోయలో కూడా చూడగలడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం. 22వ వచనం మరొకసారి చదవండి. 22వ వచనము 22 12వ వచనం క్షమించండి. అప్పుడు అబ్రహాము చదవండి. ఆయన చిన్నవాని మీద చేయవేయకము 12 వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. ఆ మాట 18వ వచనం
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఎవరి వల్లంట? అబ్రహాము సంతానం వల్ల భూలోకములో ఉన్న జనాలందరూ ఆశీర్వదించబడు. అబ్రహాము యొక్క కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు వల్ల ఆశీర్వదించబడు. మనం ఎలాంటి ఇస్సాకులుగా ఉన్నాం? ఇతరులకు ఆశీర్వాదకరమైన ఇస్సాకుగా ఉన్నామా? నేను అబ్రహాము కుమారుడని చెప్పుకోవడానికి నేను తగుతానా? మా తండ్రి పేరు కూడా అబ్రహామే. అబ్రహాము గురించి దేవుడు మాట్లాడలేదు. ఏ అబ్రహాము? అనేక జనములకు ఆశీర్వాదకరంగా పర్వతం మీద వాగ్దానం పొందిన అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా ఒక విశ్వాసి, ఒక సంఘము సాదృశ్యంగా ఉంది. అబ్రహాము కుమారులమే కదా. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. నీవు నేను ఆశీర్వదించబడాలంటే, నీవు నేను ఇస్సాకు సంతానం అవ్వాలంటే, నీవు నేను అబ్రహాము సంతానం అవ్వాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కొడుకును కూడా వీయడానికి వెనదీయలేదు. కానీ దేవుడు కొడుకుని తీసుకున్నాడా? తీసుకోలేదు. పరీక్ష పెడతాడు, పెట్టి తీరుతాడు. పరీక్షలో పాస్ అయితేనే కదా కలెక్టర్ ఉద్యోగం వచ్చేది. పరీక్షలో పాస్ అయితేనే కదా నీకే ఉద్యోగం వచ్చేది. నీవు ఆశీర్వాదం పొందాలంటే పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష రాయడానికే నాకు బద్ధకంగా ఉంటే కొండ ఎక్కడానికి అబ్రహాం ఏమైనా బద్ధకం ఇచ్చాడా? 3 రోజులు ప్రయాణం చేశాడు. అవునా? 3 రోజులు ప్రయాణం చేశాడు. ఎంత తప్పు చెప్తున్నానా? రెండవ వచనము. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా. రెండవ వచనం 2. ఇస్సాకుని తీసుకుని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో దేశం పర్వతం మీద ఒకదానికి దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పని వాళ్ళిద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చి మూడవ నాడు 3 రోజులు ప్రయాణం చేశాడు అబ్రహాము. 3 రోజుల ప్రయాణంలో ఎన్ని డౌట్లు వచ్చింది అబ్రహాంకి? ఈ 3 రోజుల ప్రయాణంలో కొడుకు చూసినప్పుడు ముద్దు పెట్టుకుని ఉంటాడు. రేపు చచ్చిపోతావురా నువ్వు, రేపు నేను చంపేయాలరా, నేను ఎత్తాలరా అనుకుని ఉంటాడు. 3వ రోజు భారమంతా పోయింది. నీ భారము పోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నీ ఇంకా నీ భారంగానే ఉండిపోయిందా? దేవుడు భారం పెట్టే దేవుడు కాదు ప్రియులరా. అట్టి భారము నీకున్నట్లయితే, అబ్రహాము లాంటి భారము నీలో ఉన్నట్లయితే, ప్రభు నా హృదయం నాకి, నీ మనసు నాకి, నీ ఆలోచన నాకి, నన్ను నమ్ము, నిన్ను ఆ శోధనలోంచి బయట నేను పడేస్తాను, ఆ వ్యాధులోంచి బయట పడేస్తాను, ఆ ఇబ్బందులోంచి బయట పడేస్తాను, ఆ నరక కూప నుంచి బయట పడేస్తాను, ఆ మరణపు పడక నుంచి కూడా నేను బయట పడేస్తాను. చచ్చిపోతామని భయపడుతున్నావేమో. అబ్రహాము తన కొడుకు చచ్చిపోతాడని భయపడ్డాడు. దేవుడు చంపేశాడా? మరణ పడక మేంచి లేపి దించి ఇంకొకరిని ఎక్కించాడు. ఎవరిని? గొర్రె పిల్లని. నీ నిమిత్తమై నా నిమిత్తమై నీవు నేను చావలసిన ప్లేస్ లోని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని బలిపీఠం పర్వతం మీద ఎక్కించాడు, శిలువ మీద ఎక్కించాడు. నీవు నేను చావాల్సిన అవసరం లేదు, నీవు నేను భయపడవలసిన అవసరం లేదు, నీవు నేను వేదన పడవలసిన అవసరం లేదు. నమ్ము నీ వారికి నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఆ రీతికి మనం నమ్మునట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నీ ఆత్మ కుమ్మరి మా మీద జరగాలి. ప్రభువా నీ శక్తి మా మీద ఉండాలి, నీ ఆత్మ మీద ఉండాలి. మేము చనిపోతామని అనుకుంటున్నాం, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. మరణ పడకెక్కించేవాడు కాదు. ఇస్సాకు మరణ పడక మీద ఉన్నప్పుడు అతను తీసివేసి అతనికి బదులుగా పొట్టేలు ఎక్కించిన వాడా, మా మరణ పడక నుంచి విడిపించేవాడు నీవు, మా వ్యాధిని బాగు చేయవాడు నీవు, మా సంకటములు కుదిర్చేవాడు నీవు, మా జాడ్యములు కుదిర్చేవాడు నీవు. ప్రభా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. రేపుగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి చేత మమ్మల్ని నింపండి, దర్శించండి. అందరూ నోళ్ళు ప్రార్థన చేయండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
దేవా యేసయ్యా నీ బంగారు పాదముకు లెక్కలేని వందనములు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయ్యా యొక్క దినమున నా తండ్రి నీ యొక్క దాసునితో నా తండ్రి మాతో నాయన అయ్యా ఏ రీతిగా నా తండ్రి మాట్లాడినందుకు నీకు వందనములు స్తోత్రములు రాజా స్తోత్రములు నాయన. అవును నా తండ్రి విశ్వాసముతో నాయన అయా నీ వైపు మేము చూచేవారమునటకు సహాయమును దయచేయండి నా తండ్రి. అయా యేసయ్యా ఇస్సాకు నా తండ్రి దహన బలిగా అయా అర్పింపబడినప్పుడు నా తండ్రి యేసయ్యా నీవు నా తండ్రి అయా నీ కొరకు నా తండ్రి మేము నాయన ఏమి చేసేవారముగా ఉన్నామో నా తండ్రి మేము గ్రహింపును దయచేయండి. అయా ఇస్సాకు వలె జీవితమును మాకు దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రములు రాజా స్తోత్రములు నాయన. అయా ఇంత నా తండ్రి ఆశీర్వదింపబడే వారముగా నా తండ్రి మేము నాయన అయా ఈ లోకంలో జీవించేటకు సహాయమును దయచేయండి నా తండ్రి. అయా ఇస్సాకు నా తండ్రి అయా యేసయ్య అబ్రహాము నా తండ్రి ఎంతో నా తండ్రి అయా యేసయ్య ప్రార్థన కృప వల్ల నా తండ్రి ఎంతో నా తండ్రి అనేకమైన అద్భుత కార్యములు ఆశీర్వాదములు చూచుచున్నాడు నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అటువంటి ఆశీర్వాదములు నా తండ్రి మేము నాయన పొందుకునేలాగా కృప చూపించండి సహాయమును దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన. అయా ఇంకా నా తండ్రి యొక్క దాసుడు వాక్యములు నా తండ్రి అనేకమైన ప్రాంతములు నాయన ఎంతో నా తండ్రి విస్తారముగా వ్యాపించుటకు సహాయమును దయచేయండి. అయా చేయుచున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా మా జీవితాలలో నా తండ్రి మా బ్రతుకులలో నాయన అయా ఇటు నా తండ్రి మేము నాయన నీ యందు విశ్వాసము కలిగి నా తండ్రి మేము జీవించుటకు సహాయమును దయచేయండి. అయా మేము పాపముల ప్రథమరాలను దయతో మమ్మల్ని క్షమించండి కనికరించండి కృప చూపించండి నాయన. అయా నీ యొక్క వాక్యము ద్వారా మేము బలపరేవారం కొనటకు సహాయమును దయచేయండి. అయా ఈ యొక్క విస్తారమైన మందిరంలో అనేక మంది నాయన నీ యొక్క మందిరంలో నా తండ్రి ఇరుకు మందిరముగా చేర్చమని అడుగుచున్నాము నా తండ్రి. అయా రాబోయే కాలంలో అన్య జనులు నీ యొక్క మందిరంలో చేర్చబడతామని నీ వాక్యలేఖంలో సెలవిచ్చిన రీతిగా నా తండ్రి అయా నీ రాకడ సమయంలో నా తండ్రి అయా యొక్క మందిరములో నాయన ఇరుకుగా నా తండ్రి ఇరుకు మందిరముగా మార్చమని అడుగుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రార్థన ఆలకించండి నా తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను నాయన. అయా మీరే కృప చూపించండి అయా ఈ ప్రార్థన నాయన ఉప్పు తప్పుంటే దయతో నన్ను క్షమించమని అతి త్వరలో రానియున్న నజరేనేసే శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని వినయముతో బతిమాలుకొనుచున్నాను తండ్రి ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. ప్రభువా నీ శక్తి మాకు దయచేయండి. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి ఈ దినమున మరొకసారి అబ్రహాము ఇస్సాకు జీవితంతో మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఎంతో భయంకరమైనటువంటి పరిశోధన అయాను పరిశోధించావు. మేమైతే నా ప్రభు వెనుకనక వేసేవారమే తండ్రి. అయా అబ్రహాము అన్నాడు అయా తన ఒక్కగానొక్క కుమారుడిని ఇవ్వడానికి వెనిది లేదు కనుకనే ప్రభువా ఇదిగో నా తండ్రి తన సంతానం ద్వారా జనములు ఏ లోకంలో ఉన్నటువంటి వారు అయా జనములన్నీ నా ప్రభు ఆశీర్వదించబడడానికి మీరు కృప చూపించి ఉన్నారు. అయా మాలో కూడా అనేక శ్రమలు అనేక పరిశోధనలను పెడతా ఉంటావు. దాన్ని దయించే వారముగా మాకు దయండి. మాకు సహాయాన్ని దయచేయండి ప్రభువా. మేము కూడా అనేక సంతానంలో పాలు భాగస్థులుగా మేము ఉంటూ ఉండగా ప్రభువా మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి ఏదైనా ఎంత శ్రమ వచ్చినప్పటికీ మీ యందు నమ్మిక ఉంచే వారముగా మమ్మల్ని చేయండి. అబ్రహాము ఎలా నీ స్నేహితుడిగా అయ్యాడో నా ప్రభువా మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా మీరు చేసుకోమని యా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రభు దినం కనుక మన లేచినబడి పాట పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యన సహోదరులు ఇస్సాకు గారు అలాగే సహోదరి రేబకా ఇరు పక్షాల కానుకలు తీస్తారు. గాంధీనగర్లో మన ప్రియ సహోదరులు హానక్ గారు సహోదరు హెప్సిబం గారు కానుకలు తీస్తారు. ఏసన్నా స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఎన్నో పాట? 230 పాట. ఏసన్నా స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? 38. ఏసన్నా స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్నా స్వరమన్నా
జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు కలసిన స్వరము పిలిచిన యేసు పిలిచిన పిలుపును నీ వింటివా పిలచిన పిలుపును నీ వింటివా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే యెహోవా ఎదుటను ఆదాము దాగెను యెహోవా ఎదుటను ఆదాము దాగెను అటులానే నీవును దాగేదవా అటులానే నీవును దాగేదవా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా పనులను వదలి జనులను విడచి నన్ను కనుగొను మనగా పనులను వదలి జనులను విడచి నన్ను కనుగొను మనగా కనిపెట్టినందున కరుణాబ్రహాముకు కనిపెట్టినందున కరుణాబ్రహాముకు కనిపించే మన కన్న తండ్రి యేసే కనిపించే మన కన్న తండ్రి యేసే సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా ఈనాడు నీవును ఈ స్వరము వినగా నాను చేరగా కదలిరవా కానాను చేరగా కదలిరావా యేసన్న స్వరమన్నా దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి. నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మనసే ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మనసే తారాలముగను పరమవరుని తారాల ముగను పరమావరుని దరిచేరుకొను నీవు సేవించుమా దరిచేరుకొని నీవు సేవించుమా సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా సౌలా సౌలా నన్ను
మారేగా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా స్వరమును వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోను. స్వరమును వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోను. పరమామర్మాలు భవిష్యత్ విషయాలు పరమామర్మాలు భవిష్యత్ విషయాలు ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా. ప్రకటించే ప్రతిరోజు స్మరించుమా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా. మూడవ వచనం. పనులను వదలి జనులను విడచి నన్ను కనుగొను మనగా పనులను వదలి జనులను విడచి నన్ను కనుగొను మనగా కనిపెట్టినందున గరుడా బ్రాహ్మకు కనిపెట్టినందున గరుడా బ్రాహ్మకు కనిపించే మన కన్న తండ్రి యేసే. కనిపించే మన కన్న తండ్రి యేసే. సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా. ముఖ్యమైన ప్రార్థన అనౌన్స్మెంట్. కొంచెం విచారకరమైన వార్త కానీ మరి మిల్కీ యొక్క సీనియర్లు ఇద్దరు వైజాగ్ బీచ్లో ఇప్పుడు కొట్టుకుపోయారంట. వారు కనిపించడం లేదు. మరి ప్రాణాలతో ఉంటే మంచిదే. ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో మరణం అయిపోయి ఉంటే వారి శవాలైనా దొరకాలని వారి టీచర్స్ మెసేజ్ పెట్టారు, వాళ్ళ మేడమ్స్. ప్రార్థన చేద్దాం. వైజాగ్లో మిల్కీ సీనియర్స్, మిల్కీ ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు, డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న వాడు. ఆదివారం కదా సెలవులని వాళ్ళు మరి బీచ్లోనికి వెళ్ళారు. కానీ ప్రమాదవశాత్తు వాళ్ళు కొట్టుకుపోయారు. వాళ్ళు కనిపించట్లేదని వాళ్ళ లెక్చరర్స్ ఫోన్ చేసి మెసేజ్ చేసి ప్రార్థన సహాయం అడిగారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు. ఎంతోమంది మా ముందే చనిపోతున్నారు. ఇప్పుడే వాక్యం విన్నావు. ఇస్సాకు చనిపోవడం నీకు ఇష్టం లేక గొర్రె పిల్లని పెట్టావు కదా. ఈ యొక్క మరణ వార్త, ఈ దుర్వార్త ఎంతో హృదయం కలిసివేసేది అయినప్పటికీ మా సంఘాల్లో మా బిడ్డలను మమ్మల్ని బ్రతికిస్తున్నావు. గాంధీనగర్లో యవనస్తులు మాటి మాటికి ఆ కాలువలో దూకుతున్నప్పటికీ వాళ్ళు బ్రతికిస్తున్నావు. ఇలాంటి దేవా తండ్రి, మేము కూడా అనేకసార్లు సముద్రంలోకి వెళ్ళినప్పటికీ మనం బ్రతికించి సజీవులుగా తీసుకొచ్చున్నావు. కుటుంబంలో ఎంతో రోదన ఉంటది కదా. వీధిలో పసుపులు లేకుండా, రాజమార్గంలో యవనం లేకుండా మరణం కిటికీలు నెక్కుతున్న వార్త మేము వింటా ఉన్నాం. ఇలాంటి దుర్వార్తకులకు దేవా ఎంతో దేవా తండ్రి మా కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతో అవసరమైంది. ఆ కుటుంబాన్ని మీరు దీవించి ఆ మేనేజ్మెంట్కి, లెక్చరర్స్కి, తల్లిదండ్రులకి, బంధువులకి వాదార్పు దయచేసి మంచి వార్త మేము అనగలటకు నిశ్చితమైతే సహాయం దయచేయండి. క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కానుకల మితమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న హెప్సిబా ప్రార్థన చేస్తారు.
కృపాసత్నమైన దేవా తండ్రి నాయన ఇప్పుడు ఆదివారం నా ప్రభ ఆరాధనము నాయన ఈ మధ్యాహ్నం నాయన జ్ఞాపకం చేసుకున్న ప్రభ మమ్మల్ని మా సంఘాన్ని అలాగే దయచులను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పుడు ప్రభ నాయన ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ప్రభ నాయన ఎంతో హృదయం మాకు ప్రభ గ్రహించేటట్టుగా సూటుగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభ. అలాగే దయచంలో వాక్యంలో ప్రభ ఏదన్నా మేము తప్పిపోయింటే ప్రభ మమ్మల్ని తప్పిపోయేవారుగా లేకుండా ప్రభ సూటుగా మీరు మాతో మాట్లాడే దానికి లోబడి ప్రభ మేము దానికి లోబడి బ్రతికేదానికి నేను మమ్మల్ని మహింపరిచి నేను అలాగే నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మధ్యాహ్నంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రభ. ఇదిగో నా ప్రభ నైనా ఇప్పుడు మేము వేసిన రూపాయితోనే కాదు కదా ప్రభా నాయన మీ సిద్ధం ఏమేమున్నదో ప్రభా మేము ఇప్పుడు నా ప్రభ ఇప్పి నా ప్రభ మంచి హృదయం గ్రహించి ప్రభ మేము గుప్పుడు ఇప్పాలని ఈ సన్నిధానంలో ప్రభా నైనా మేము ఇచ్చి దయచలు కాదు ప్రభా నైనా నీకుగా మేము ఇస్తూ ఉన్నాం ప్రభా నైనా ఈ చేత ఇచ్చింది ప్రభా ఈ చేత తెలియకుండా ప్రభా మీరు ఇచ్చేవారు ప్రభా. అలాగే నా దేవా నైనా ఇప్పుడు నాయన కానుకల మీద ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. కానుకలు ప్రభా నైనా మేము గుప్పుడు ఇప్పేవాళ్ళుగా సహాయం దయచేయమంటున్నాను ప్రభా. నైనా ఈ సన్నిధానంలో ప్రభా ఎన్నో అంశాల ప్రకారం ప్రభా దయచేలు చెప్పి ఉన్నారు ప్రభా. ఆటల ప్రకారం ప్రభా మేము లోబడేవారుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నైనా ఈ గ్రామంలో నా ప్రభా ఎంతో సువార్త తక్కువైతే ప్రభా నైనా ఇజ్రాయెల్ పంపించినట్టు ప్రభా ఇగాని మీరు ఇక్కడికి పంపించి ఉన్నారు ప్రభా. నైనా ఇప్పుడు విన్న వాక్యం రాత్రి విన్న వాక్యం ప్రభా నైనా మేము ఎంతోనైనా లోబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరు తప్పిపోయేవారుగా ఉండకూడదు ప్రభా. నీరు అక్కడ సమయం దగ్గర పడతా ఉంది దేవా నైనా ఇప్పుడు చెప్పిన వార్త కూడా ప్రభా నైనా బిడ్డల ప్రభా ఎంతో చదువుకుంటున్నారని చెప్పినప్పుడు ప్రభా తల్లిదండ్రులకు నా ప్రభా ఓదార్చిన కానైనా మీరే ఓదార్చాలి ప్రభా. అలాంటి దినాలు ప్రభా మాకు దగ్గర పడతా ఉన్న ప్రభా. అందుకే కదా ప్రభా మమ్మల్ని ప్రతి నిమిషం అయినా ఉపవాసంతో ప్రార్థనలు మీరు సన్నిధానంలో మొరపెట్టమంటా ఉన్నాడు ప్రభా. నైనా దానికి మేము ఎంతోనైనా ఇష్టంగా ముందుకు రావాలి కానీ ప్రభా కష్టపడి మేము వెనక అడుగు వేసేదానికి మాకు లేదు ప్రభా. నైనా ఇప్పుడైనా మేము గ్రహించేవారుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఎవరి హృదయాలు నచ్చుకోకుండా ప్రభా నా కొరకే చెప్పాడని నేను లేదు ప్రభా. నైనా నువ్వే మాతో సూటిగా మాట్లాడా అలాంటి నా ప్రభా ఇది వరకు ఉన్న నా ప్రభా వదిలేసి ప్రభా ఇప్పటిని వరకైనా ప్రభా ఈ రాత్రి ఈ ఉదయకాలం నా ప్రభా ఈ మధ్యాహ్నం నా ప్రభా నాయన ఒక తీర్మానం తీసుకొని ప్రభా నీకు లోబడే బిడ్డగా ఉండి అలాగే నా ప్రభా దయచులకు కూడా ప్రభా మేము ఎంతోనైనా ముందుకు నడిపిస్తామని చెప్తూ నైనా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పుడు వచ్చిన బిడ్డల ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. రాని బిడ్డకు నైనా మరొక అవకాశం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నైనా ఇప్పుడు కానుక వేసిన విధానం బిడ్డల ప్రభా నైనా ఎంతో వాళ్ళ కష్టంలో నా ప్రభా ఎంతో నైనా తీసుకువచ్చి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రం నా ప్రభా. నిన్నే స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రభా ఆ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జీవగల దేవాని ఘనమైన పాదాలకు ఆరాధన ముగించి మా గృహాలకు వెళ్ళొచ్చిన కానీ సహాయం మాకు దయచేసి బలపరచు. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. యవనస్తులు మరి చనిపోయారని మళ్ళీ ఇప్పుడే వార్త వచ్చింది ప్రభా. మరి వారి శవాలు దొరికేలేదు నాకు తెలియదు కానీ ఆ కుటుంబాలకు ఓదార్పు దయచేయండి. ఎంతో విచారకరమైన వార్తలు. మా బిడ్డలను మరణ పడకలోకి వెళ్లకుండా బ్రతికిస్తున్నావు దేవా. దాన్ని మేము సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకు దయచేసి ఇంతవాడి వాక్యం 30 60 ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కొన్ని ప్రకటనలు. వచ్చే నెల మొదటి ఆదివారం మనకి బలారాధన ఉంటుంది. డిసెంబర్ నెల మొదటి ఆదివారము. ఏ తారీఖు వచ్చింది? ఏ తారీఖు? 7వ తారీఖు మనకు బలారాధన ఉంటుంది. 6వ తారీఖు మనకి ఇది ఉంటుంది. 7వ తారీఖు మన బలారాధన ఉంటుంది. 2వ ఆదివారం గాంధీనగర్ ఉంటుంది. గమనించండి. 18 మనకి గాంధీనగర్ క్రిస్మస్ ఉంది. దానికోసం ప్రార్థన చేయండి. 25 మరి ఇక్కడ క్రిస్మస్ మనం ఏర్పాటు ప్రార్థన చేయండి. మరి పాస్టర్ గారు ఒకసారి క్యాలెండర్ తిరిగేసి చెప్తాను. ఒక నిమిషం. మార్చి
ఒక్క నిమిషం 7వ తారీఖు సాయంకాలం పెట్టేసుకుందాం. 7వ తారీఖు సాయంత్రము క్విజ్ పెట్టేస్తాం. ఎందుకంటే 9వ తారీఖు మీది కోట ఉంది కదా, 9 మరి కోట ఉంది కాబట్టి మొదటి ఆదివారం మార్చాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి 14వ తారీఖున అక్కడ ఉంటుంది. ఆ క్రిస్మస్ ముందు అక్కడ ఉంటాను. 21 కూడా అక్కడే ఉంటాను. 25కి ఇక్కడికి వస్తాము ముందుగా, ఎందుకంటే మళ్ళీ ఒక ఆదివారం ఉంది. 28 కూడా ఆదివారం ఉంది. ఆదివారం ఉండాలి, 31కి ఉండాలి. ఈ విషయం గమనించండి. మరి చాలామంది ఈ సంవత్సరం రిజర్వేషన్లు కూడా చేయించేసుకున్నారు. గాంధీనగర్ నుంచి రావడానికి దాదాపుగా స్త్రీలు ఎక్కువ మంది వస్తున్నారు. వారికి ఏర్పాట్లు చేయాలి. దేవుని చిత్తం అయితే మొదటి వారంలో నేను వచ్చినప్పుడు ఇక్కడ బాత్రూమ్ అయినా కనీసం కడదామని ప్లాన్లో ఉన్నాం. బాత్రూమ్కి దేవుడు ఏర్పాట్లు చేసేలాగా ప్రార్థన చేయండి. గాంధీనగర్ వరకు కూడా విషయాలు గమనించండి. పోయిన ఆదివారము ఎంతమంది క్రిస్మస్ కోసం ఏం చేయగలరో చెప్పని ఈ ఆదివారం మిగతా విషయాలు పాస్టర్ గారు మాట్లాడతారు. లైవ్లో ఉన్న వరకు వందనాలు. సెలవు తీసుకుందాం. మరి ముగించారా? క్రిస్మస్ మనకి ఏ తారీఖు?